దేవునికి స్తోత్రం. ఈ దినము మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదువుకుందాము. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు, టైకోస్ రోడ్, నెల్లూరు 4 వారు సమర్పించేటువంటి, ప్రజెంట్ చేసేటువంటి ఈ డైలీ ప్రోగ్రాం, అనుదిన కార్యక్రమం ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత దినాల్లో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. నిన్నటి ఎపిసోడ్లో కదిలింపబడుట, మూవింగ్ లేకపోతే స్టిర్రింగ్ ఆర్ షేకింగ్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి, మాటలు కదిలించబడ్డాయని, అనగా ద స్టేట్ ఆఫ్ దేర్ కాన్వర్జేషన్ అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని, అంతేకాకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు శిష్యులు. వాళ్ళు ఏదో బోధ విన్నారు, జనసమూహం వచ్చారు, ఇక పస్కాకి ప్రిపేర్ అవుదాం, సిద్ధపడదాం అనుకుంటూ ఉన్న మూమెంట్లో సడన్గా బాంబు పేల్చినట్లుగా వారు ఊహించని విధంగా యేసు ప్రభు చెప్పిన మాట, వీళ్ళకి భోజనం పెడదాం, భోజనం పెడదామా వద్దా అని కాదు, భోజనం పెడదాం, సిద్ధపరచండి, ప్రిపేర్ కండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, వీరిని సిద్ధపరచండి అన్నట్టుగా మాట్లాడేసరికి వాళ్ళు షాక్కు గురయ్యారు. షాక్లోంచి అంత త్వరగా తేరుకోలేకపోయారు. అవసరమా మనకు అన్నట్టుగా కూడా ఆలోచించి ఉండొచ్చు. సరే, దేవుని స్తోత్రం. వారి యొక్క పీస్ఫుల్గా ఉన్నారు, డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నారు. ఆ ప్రశాంతమైనటువంటి కొలంలో రాయి వేసినట్టుగా యేసు ప్రభు చెప్పినట్టు మాట ఉంది. వీరి కొరకు ఆహారాన్ని ఎక్కడి నుంచి తెప్పిస్తాం, ఎక్కడ దొరుకుతుందబ్బా అని తాను ఆలోచిస్తున్నట్లుగా వీళ్ళకి అనిపించి ఉండొచ్చు. ఆ ఆలోచనలో ఆయనకి ఒక పరిష్కారం, ఆలోచించి పరిష్కారం దొరక్క వీళ్ళని సలహా అడిగారేమో అన్నట్లుగా వాళ్ళు అనుకున్నారు. మనుషులు రకరకాలుగా అనుకుంటారు. దేవుడు ఒకటి మాట్లాడితే భక్తుడు ఒక విధంగా ఆలోచిస్తాడు. అలాగని దేవుడు మాట్లాడిన ప్రతిదాన్ని భక్తుడు అపార్థం చేసుకుంటాడని కాదు. భక్తులు అపార్థం చేసుకున్నవి, అర్థం చేసుకున్నవి మనకు లేఖనాల్లో కనిపిస్తాయి. అర్థం చేసుకున్న వాటికన్నా అపార్థం చేసుకున్నవే అధికంగా మనకు కనిపిస్తున్నాయి. అలా ఎందుకు అని మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. ఎందుకంటే మానవుడు తన పరిమితమైన జ్ఞానముతో దేవుణ్ణి ఎరగడం, అపరిమితమైన అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి ఎరగడం అనేది అసాధ్యం. కాకపోతే అలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే, సముద్రానికి వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొచ్చాం, సముద్రాన్ని తీసుకొచ్చామని తృప్తి పడవచ్చు. కానీ అటువంటి ఎన్ని గిన్నెలతో, ఎన్ని వేల కోట్ల గిన్నెలు తీసుకొచ్చినా కానీ సముద్రం తరిగేటువంటి అవకాశం లేదు. దైవజ్ఞానము అనేది ఒక సాగరం అయితే, ఆ సాగరంలో మనం థియాలజీ అనేటువంటి పాత్ర, లేదా వేదాంతం, దేవశాస్త్రం అనే పాత్ర, మన అవగాహన అనే పాత్రతో కొన్ని నీళ్లు తీసుకొస్తున్నాం. నాకు దేవుడి గురించి చాలా తెలిసిందండి, అబ్బో దేవుడు నాకు అర్థమయ్యాడండి, వాక్యం నాకు అర్థమయ్యిందండి అని మనం భావిస్తుంటాం. నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగుని తడిమి చూసి, ఒకడు పొట్ట అని, లేకపోతే ఒకడు ట్యాంక్ అని, ఒకడు తాడని, ఒకడు స్తంభాలని ఇలా చెప్పినట్లుగా, చాట్లని చెప్పినట్లుగా ఒకే ఏనుగును తాకినప్పటికీ దేవుడు అనేటువంటి అంశాన్ని వాళ్ళు వేరువేరు కోణాల్లో ఆలోచించినప్పటికీ ఒక కంప్లీట్ పిక్చర్ మానవుడికి దొరకలేదు. ఇప్పటిదాకా దొరకలేదని కాదు. దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు, శక్తి కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆయన అర్థం చేసుకోగలం. ఆత్మ పరమాత్మను అర్థం చేసుకోగలదు. ఆత్మ పరమాత్మను కలిగి ఉండాలి, ఇమిడ్చుకొని ఉండాలి. కనుక ఆత్మలో పరమాత్మ ఇమిడి ఉండడాన్ని బట్టి, ఇమిడి ఉండే అవకాశాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోవచ్చు. నాలో ఉన్నదాన్ని నేను ఎరుగుదును. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును. మనం నమ్మిన వాళ్ళని మనం ఎరుగుతున్నాం కాబట్టి నమ్ముతున్నాం, నమ్మాం కాబట్టి కూడా ఎరుగుతున్నాం. ఇవన్నీ లేదో లాజిక్గానో, లేకపోతే తార్కికంగానో, లేకపోతే థియలాజికల్గా నేను మాట్లాడను, జనరల్గా నేను మాట్లాడుతున్నాను. ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళలో ఒక ప్రకంపన కలిగించినట్లుగా ప్రభు స్వరం వినబడింది.
ప్రభువు మాట్లాడాడు. దాని ద్వారా వాళ్ళు కదిలించబడ్డారు. ఆయా సమయాల్లో దేవదూత బెతస్తా కోనేటిలోని నీటిని కదిలించడం కలదు. ఆయా సమయాల్లో దేవుని కుమారుడు కూడా తన శిష్యుల యొక్క, తన ప్రజల యొక్క జీవితాలను కదిలించడం కలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా తిబెరయ లేదా గలిలయ సముద్రపు నీళ్లు కదిలించబడ్డాయి, స్టిర్రప్ అయ్యాయి. అవి ఒక గాలి ద్వారా కదిలించబడ్డాయి అనేటువంటి మాటలు. యేసు జరిగించిన కార్యాన్ని బట్టి మాటలు కదిలించబడ్డాయి. యేసు పలికినటువంటి మాట చొప్పున, లేకపోతే యేసు చెప్పినటువంటి మాట చొప్పున వాళ్ళ ప్రశాంతత, దేర్ పీస్ వాస్ స్టేడ్ అప్. అండ్ మూడవదిగా ఆ జలాలు, సాగర జలాలు లేదా సరస్సు యొక్క జలాలు కదిలించబడ్డాయి, స్టిర్ అయ్యాయి అని గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. ఇది మన ధ్యానం నిమిత్తమై యోహన్ సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter verse 34. దేవునికి స్తోత్రం. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. మరలా చదువుతున్నాను. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. ఆ ఆహారము ప్రభువు మాత్రమే అనుగ్రహిస్తాడని, ఆ ఆహారాన్ని గురించిన అవగాహన ఇంతవరకు ఎవరు ఇవ్వలేదని, ఆ ఆహారాన్ని గురించి ఇంతకుముందు తమ బోధకులు మాట్లాడలేదని, తమ మతం వారికి తెలియజేయలేదని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక ఆహారం ఉంది, ఒక ఆహారం కలదు. ఆత్మీయ ఆహారం, అక్షయమైన ఆహారం, అద్భుతమైన ఆహారం, అరుదైన ఆహారం. ఈ ఆహారాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మన టైటిల్ ఆహారం కొరకైనటువంటి అభ్యర్థన. దేవుని స్తోత్రం. అవసరాల కొరకైన అభ్యర్థనలు ఉంటాయి, మన ఆత్మదాహము తీరడానికైనా అభ్యర్థనలు ఉంటాయి, మన ఆర్థిక అవసరతలు తీరడానికి అభ్యర్థనలు ఉంటాయి. అభ్యర్థన అంటే రిక్వెస్ట్, ఏ ప్లీ ఫర్ ద ఫుడ్, లేకపోతే నోరిష్మెంట్, పోషణ కొరకు, ప్రొవిజన్ కొరకు, ఆకలి తీర్చబడ్డం కోసమైనటువంటి ఒక అభ్యర్థన. వాళ్ళు అడుగుతున్న మాట, వారు, ప్రభువా ఈ ఆహారమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించుమనిరి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. దెన్ ప్లీజ్ సర్ గివ్ అస్ దిస్ బ్రెడ్ ఎవ్రీ డే, దే రిప్లైడ్. వాళ్ళు అన్నారట, అయ్యా ఆ ఆహారాన్ని మాకు ప్రతిరోజు అనుగ్రహించు అని వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారు, లేకపోతే స్పందించారు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. యోహన్ సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. దెన్ దే సెడ్ టు హిమ్, అప్పుడు వారు ఆయనతో ఇలా అన్నారు. ఏమన్నారు? లార్డ్ గివ్ us దిస్ బ్రెడ్ ఆల్వేస్. మాకెప్పుడు ఈ ఆహారం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్పినప్పుడు యోహన్ సువార్త 4వ అధ్యాయము 15వ వచనంలో, అనగా ముందు అధ్యాయంలో, లేకపోతే 5వ అధ్యాయానికి ముందు అధ్యాయంలో ఆ స్త్రీ చెప్పినటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఆమె కూడా ఒక రిక్వెస్ట్ చేసింది. ఏంటి ఆ రిక్వెస్ట్ అని ఆలోచిస్తే, యేసు ప్రభు చెప్పిన మాట 15వ వచనంలో ఉంది ఇక్కడ. ద వుమెన్ రిప్లైడ్, లెట్ మీ డ్రింక్ దట్ వాటర్ సో ఐ విల్ నెవర్ బి థర్స్టీ అగైన్ అండ్ వోంట్ హ్యావ్ టు కమ్ బ్యాక్ హియర్ టు డ్రా వాటర్. అయ్యా నేను దప్పికొనకుండునట్లును, నేను ఇంత దూరం రాకుండా ఉండునట్లును నీవు చెప్పినటువంటి ఆ జలాన్ని, ఆ నీళ్లను నాకు ఇవ్వచ్చు కదా, నాకు ఇవ్వు అని అన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి కండిషన్, నీ భర్త లేకపోతే నీ పెనిమిటిని తీసుకొనిరా. నీవు నీ పెనిమిటి తీసుకొని వెళ్ళొచ్చు. భౌతికమైన జలాలు నువ్వు ఒక్కదాన్ని తీసుకుని వెళ్తున్నావు, కానీ ఆత్మ సంబంధమైన జలాలు నీవు నీ భర్త, అనగా మీరు చట్టపరంగానో లేకపోతే ఆత్మ సంబంధంగా ఒకటే ఉన్నారు కనుక నీకు మాత్రమే కాదు ఆ జలాలు, నీ భర్తకు కూడా అవసరము. అనగా నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా జలాలు అవసరం. ఆరాధన, పాటలు, ప్రార్థన, భక్తి, సహవాసం నీకు మాత్రమే కాదు, నీ భర్తకి కావాలి. నీకు మాత్రమే కాదు, నీ భార్యకు కావాలి. నీ భర్తకో నీ భార్యకు మాత్రమే కాదు, నీ బిడ్డలకు కూడా కావాలి, నీ బంధువులకు కూడా కావాలి. ఈ అనుభవాలు, ఈ ఫీలింగ్స్, లేకపోతే ఈ ఎక్స్పీరియన్సెస్ అందరికీ కావాలి. కొంతమంది అడుగుతున్నమాట, అందుకు వారు అంటే ఎవరు అంటే, పైన వచనాల్లో క్షయమైన ఆహారం కోసం వెతుకుతూ యేసును వెంటాడుతూ
యేసు వెనకాలబడి వచ్చిన వాళ్ళు, బోధకుడా నువ్వెక్కడా అని అడిగిన వాళ్ళు. అంతేకాకుండా యేసు చేసినట్లుగా క్రియలు చేయాలని, సూచక్రియలు చేయాలని ఆశపడిన వాళ్ళు. వాళ్ళని ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, ఇదిగో ఒక ఆహారం ఉంది, దేవుడిచ్చే ఆహారం ఉంది, ఆ ఆహారము పరలోకం నుంచి వస్తుంది అని ఒక ఆహారాన్ని గురించి ప్రస్తావించాడు. ఆహారాల గురించి ప్రస్తావించేసరికి వెంటనే వాళ్ళు అన్నమాట, అయ్యా లేతే సార్, గురువుగారు, బోధకుడా, నువ్వు మాకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలో తెలుసా? ఆ ఆహారం. వీ వాంట్ దట్ ఫుడ్. స్తోత్రం, హల్లెలూయా. మనకు ఒక ఆహారం కావాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, లేకపోతే లూకా సువార్త 11వ అధ్యాయంలో పరలోక ప్రార్థన, శిష్యుల ప్రార్థన అని చెప్పబడిన ప్రార్థనలో యేసు ప్రభు చేయమని చెప్పినట్టు ఒక రిక్వెస్ట్, మా అనుదిన ఆహారము మాకు అనుగ్రహించుము, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. అంటే వాళ్ళు యేసు ప్రభు చెప్పినటువంటి ప్రార్థన ప్రకారము చేయకుండా, ఇప్పుడు నువ్వు చెప్పావు చూసావా ఆహారం, ఆ ఆహారాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయి. అంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఆత్మీయ ఆహారాన్ని ఉద్దేశించి అనలేదు, వాళ్ళు భౌతికమైన, ఇందాక రొట్టెల్ని చేపల్ని పంచావు కదా, ఇందాకనే కదా ముందు రోజు, లేకపోతే మునుపటి రోజు అలా చేసావు కదా, ఆ సరస్సు దగ్గర అలా చేసావు కదా, ఆ పచ్చిక దగ్గర లేదా కొండ దగ్గర ఇలా చేసావు కదా, అలాగే మాకు ఆహారాన్ని, ఆ ఆహారాన్ని, నీవు ప్రస్తావించిన ఆహారాన్ని అనుదినము మాకు దయచేయి. వి వాంట్ ఇట్ డైలీ. మా జీవిత కాలం అంతా మాకు అదే ఆహారం దయచేయమని. శిష్యులు కాదండి, శిష్యులే. అదేంటండి శిష్యులు కాదు అన్నారు, మళ్ళీ శిష్యులే అంటున్నారు. అవును, 12 మంది శిష్యులు లాంటి శిష్యులు కాదు వీళ్ళు, 70 మంది శిష్యులు లాంటి శిష్యులు కాదు. కాకపోతే అనుసరించేవాళ్ళు, ఆయన్ని వెంబడించేవాళ్ళు, ఆయన ఎక్కడ కూడికలు పెడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఎక్కడ ఉద్యోగ కూడిక, ఎక్కడ సువార్త కూడిక, ఎక్కడ రక్షణ కూడికలు పెట్టినా కానీ అక్కడికి వెళ్ళేవాళ్ళు వీళ్ళు, ఆయన వెంబడించేవాళ్ళు అంతవరకే. అలాగని ఒక సమర్పణతో శిష్యుల్లాగా 12 మంది శిష్యుల్లాగా వెంబడించిన వాళ్ళు కాదు. 12 మంది శిష్యుల సమర్పణ వేరు. అంతేకాకుండా 70 మంది శిష్యులు అనగా మిగిలిన 58 మందితో కలుపుకున్న బృందం యొక్క సమర్పణ వేరు, సమూహం యొక్క సమర్పణ వేరు. మన ఆ సమర్పణను బట్టి మనం ఆయనతో సామీప్యంగా ఉంటాం. వీళ్ళ ముగ్గురు యొక్క కమిట్మెంట్స్, డెడికేషన్స్లో తేడాలు ఉన్నాయి. జనసమూహం వచ్చారు, ఏదో చెప్పాడు ఆయన, విన్నాం, ఏదో పెట్టాడు, తిన్నాం, వెళ్ళిపోయాం, అంతే. ఇక ఆయన ఎక్కడికి వెళ్తే మనకేంటి, ఆయన గురించి వార్త వింటే మేము పరిగెత్తుకొని వస్తాం, మాకు అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆయన కావాలి మాకు. రెండవ గ్రూపు కాస్త బెటర్గా ఉన్నటువంటి గ్రూప్, ఒక 58 మంది గ్రూప్. ఈ గ్రూప్ ఆగిపోయినటువంటి గ్రూప్ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. కానీ జనసమూహంలో అప్ అండ్ డౌన్గా, లేకపోతే వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది అన్నట్టుగా ఉన్నారు, అంతా మిక్స్డ్ గ్రూప్ అది. కానీ 58 మంది ఒక డిఫరెంట్ గ్రూప్. తర్వాత ఈ 12 మంది కమిటెడ్ గ్రూప్, కాన్స్టెంట్గా యేసు ప్రభువుని వెంబడిస్తున్నట్టు గ్రూప్. వాళ్ళలో కూడా మళ్ళీ 2 గ్రూప్స్ చేయొచ్చు. 12 మందిలో 9 మందిని ఒక గ్రూపు, ముగ్గురు ఒక గ్రూప్గా మనం చేసి మాట్లాడుకోవచ్చు. సరే, ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అడిగినటువంటి ఆ మనవి చూడండి, మాకు ఆహారం కావాలి. ఈ రోమా ప్రభుత్వపు పాలనలో కొన్ని సంవత్సరాలుగా, పరాయి పాలనలో, పరపీడనలో సరైన ఆహారం దొరక్క మా దేహాలు శుష్కించి, మా ముఖాలలో కాంతి లోపించి మేము ఇలా ఉన్నాం. వీ వాంట్ గుడ్ ఫుడ్, వీ వాంట్ గుడ్ స్టఫ్. మాకు ఒక ఆహారం కావాలి. నువ్వు చెప్పిన ఆహారం బాగున్నట్టుంది, నువ్వు చెప్పిన ఆహారం ఉందో లేదో అని మాకు అనుమానం లేదు, బట్ ఇట్ ఈస్ దేర్. నువ్వు చెప్పావంటే ఆహారం ఉంది. నువ్వు మళ్ళీ ఆహారాన్ని 2గా విభజించావు, క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం అన్నావు. మా ప్రవక్త అయినటువంటి యెషయా అన్నాడు, ఆహారము కాని దాని కొరకు, ఆహారము కాని దాన్ని మేము ఆహారంగా భావించేసాం. ఈ రోజుల్లో ఆహారం కాని దాన్నే ఆహారంగా భావిస్తున్నారు. ఆత్మీయత కాని దాన్ని ఆత్మీయతగా భావిస్తున్నారు. ఆనందం కాని దాన్ని ఆనందంగా భావిస్తున్నారు. తాత్కాలికమైన దాన్ని శాశ్వతమైన దానిగా భావిస్తున్నారు. వెలుగును చీకటి అని, చేదును తీపి అని ఎంచుకుని వారికి శ్రమ అని యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా ఉన్నదానికి రివర్స్గా నిజమైన దాన్ని నకిలీదని, నకిలీ దాన్ని నిజమైన దాన్ని అనుకుంటున్నారు. అసలు ప్రపంచంలో ప్రజలు మోసగించబడుతున్నారు. పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ బీయింగ్ డిసీవ్డ్.
They are being deceived by different things. They are not only being deceived by the doctrines, సిద్ధాంతాల వలన మాత్రమే కాదు, and they were being deceived with many things. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆహారం కొరకైనటువంటి అభ్యర్థన, ఈ ఆహారం కోసమైన వాళ్ళు అడిగారు కదా, దేవుడు చేశాడా అంటే ఇచ్చాడో లేదో అనే దాని గురించి మనం అర్థం చేసుకుందాం. వాళ్ళు అడగాల్సినటువంటి అవసరత లేదు అంటే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. వాళ్ళు అడిగారంటే ప్రార్థించారు. మనం చేస్తున్న ప్రార్థన లాంటిది కాదు. వాళ్ళు ప్రభువా అని అన్నారు, బాగానే ఉంది. ప్రభువా ప్రభువా అని పలికేటువంటి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రభు అని చెప్పాం, ప్రభు నామ స్మరణ చేశాం, ప్రభు నామ ఉచ్చారణ చేశాం కాబట్టి పర్లేదులే, మేము పరలోక రాజ్యం పోతాం, ప్రభు రాజ్యానికి పోతాం అనుకుంటూ మోసపోతున్నారేమో. ప్రభునామ స్మరణ కాదు, ప్రభు చిత్తానుసారంగా జీవించడము, చిత్తానుసారణమే, చిత్తాన్ని ఆచరించడమే, చిత్త ఆచరణే ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్మరణ కాదు, ఆచరణ ముఖ్యం. ప్రభునామ స్మరణ వద్దని కాదు, ఆచరణ చేస్తూ స్మరణ చేయండి. స్మరణ చేసి ఆచరణ చేయకపోతే వ్యర్థం. అనగా మన భక్తిలో స్మరణ ప్లస్ ఆచరణ ఉంది అని అర్థం. స్మరణ ప్లస్ ఆచరణ, స్మరణ మరియు ఆచరణ రెండు ఉంటేనే అది నిజమైన భక్తి. చోట్లకి వెళ్తే స్తోత్రం 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 అంటున్నారు, ఊరిన ప్రతిదానికి హల్లెలూయా స్తోత్రాలు అంటున్నారు, మంచిదే. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏది వాడుక ప్రకారం చేయకూడదు, ఏది ప్రతిదీ వేడుకలాగా చేసుకోవాలి కానీ వాడుకలాగా చేసుకోవడానికి వీలేదు. అలవాటైపోయిందండి, స్తోత్రం చెప్పకపోతే మాకు బాగుండదండి. ప్రీచర్స్ని ఎంకరేజ్ చేయడానికో ప్రసంగికులను ప్రోత్సహించడానికి కాదు హల్లెలూయా స్తోత్రాలు. హృదయపూర్వకంగా దేవునికి సమర్పించేటువంటి బలులవి, స్తోత్ర బలులవి. మాలాంటి బోధకుల్ని ఎంకరేజ్ చేయడానికి స్తోత్రం అని చెప్పొద్దు. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మా బోటోళ్ళు సుదీర్ఘమైన ప్రార్థనలు అక్కడక్కడ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రభునామ స్మరణ లేకపోతే ప్రభువును స్తుతించడం పక్కన పెట్టేసి వాళ్ళు ఆ ప్రార్థన క్లుప్తంగా చేస్తారు అనే ఉద్దేశంతో స్తోత్రం 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 అంటాం. అది సిగ్నల్ అన్నమాట. దాన్ని అర్థం చేసుకొని క్లుప్తంగా ప్రార్థన చేయాలి. సరే, ఇప్పుడు ప్రార్థన క్లుప్తంగా చేయాలా సుదీర్ఘంగా చేయాలనే దాని గురించి కూడా ఆలోచించడం లేదు. ఒకటి, అనుగ్రహించమని అడగాల్సిన అవసరం లేదు. అదేంటండి ఇది? అంతే, అనుగ్రహించబడింది అని తెలుసుకోవాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుతామని కాదు, పొందితిమి. మన జీవానికి భక్తికి కావలసిన వాటన్నిటిని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. స్తోత్రం. మన జీవానికి కేవలం జీవానికి కావలసిన అనుగ్రహించి భక్తికి కావలసిన వాటిని అనుగ్రహిస్తాడనో లేకపోతే మన భక్తికి కావలసిన వాటిని అనుగ్రహించి జీవానికి కావలసిన వాటిని అనుగ్రహిస్తాడని కాదు. మన జీవమునకు ప్లస్ భక్తికి కావలసిన వాటన్నిటిని ఆయన అనుగ్రహించి ఉన్నందున స్తోత్రం, హల్లెలూయా. ఫర్ అవర్ లైఫ్ అండ్ ఫర్ అవర్ గాడ్లీనెస్ హీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. హీ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ దట్ పర్టైనింగ్ టు ద లైఫ్ అండ్ గాడ్లీనెస్. స్తోత్రం. మనకు కావలసినవి ఇచ్చాడు. ఇవ్వలేదు అనుకుంటున్నాం, ఇవ్వలేదు, ఇస్తాడో లేదో అనుమానముతో సణుగుడు గొనుగుడు చేస్తున్నాం. మనం భక్తిలో సణుగుడు గొనుగుడు ఉండదు. దెర్ ఇస్ నో మర్మరింగ్ ఇన్ ద డివోషన్. మన యొక్క ధ్యానాల్లో మన యొక్క భక్తుల్లో సణుగుడికి అవకాశం లేదు. సణుగుడు ఉన్న చోట భక్తి ఆవిరైపోతుంది, భక్తి వెళ్ళిపోతుంది, భక్తి ఉండదు అక్కడ. నిజమైన భక్తి కాదు అది. భక్తి సహిస్తుంది కాబట్టి సణుగుడికి అవకాశం లేదు. భక్తి దేవభక్తి యొక్క లక్షణాల గురించి కూడా కాదు మాట్లాడడం నా యొక్క ఉద్దేశం. ఒకటి, అనుగ్రహించబడిందని అవగాహన చేసుకోవాలి. నీకు ఒక అవగాహన కావాలి. ఆహారాన్ని నాకు ఇచ్చాడు, మనకు ఋతువులను ఇచ్చాడు, మనకు వర్షాన్ని ఇచ్చాడు, గాలినిచ్చాడు, మనకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక సమాజాన్ని ఇచ్చాడు. మనకు దేవుడు అనేకమైన వాటిని ఇచ్చాడు. మన కొరకు తన కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయలేదు. ఇన్ని ఇచ్చినప్పుడు మనకు ఆహారం ఇవ్వలేడా? మూతి పెట్టిన వాడు మేత పెట్టడా అని చెప్తున్నారు కదా సామెత పెద్దల మాట ప్రకారం. మనకు కావలసినవి ఆయన అనుగ్రహించలేడా? చిన్న విషయాలు మనకు అంత ముద్ద పెట్టడం, మనకు అంత ఆహారాన్ని అనుగ్రహించడం, మన కుటుంబాన్ని పోషించడానికి పెద్ద కష్టమా? 20 లక్షల మంది జనాభా అంటే వీళ్ళందరికీ ఆహారం ఎలా తెచ్చి ఇవ్వాలి?
ఐగుప్తులో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు వీళ్ళు సరైన ఆహారం లేకుండా ఉన్నారు. మళ్ళీ అరణ్యంలో ఆహారం లేకుండా తిప్పితే వీళ్ళ పరిస్థితి ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు బలహీనమైన దేహాలతో వెళ్ళి ఏం లాభం? వారిలో నిస్సత్తువ కలిగిన వాడు ఒక్కడైనను లేకపోయినను నీ కీర్తన గ్రంథంలో రాయబడింది. స్ట్రాంగ్ మెన్గా దేవుడు వాళ్ళని తయారు చేశాడు, స్ట్రాంగ్ ఉమెన్గా చేశాడు. మనల్ని స్ట్రాంగ్గా చేయాలి, మానసికంగా దృఢపరచాలి, ఆయన శారీరకంగా దృఢపరచాలి, మనల్ని స్ట్రాంగ్ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఒకటి అనుగ్రహించబడింది అనే అవగాహన మనం కలిగి ఉండాలి. ఒకటి అవగాహన కలిగి ఉండాలి. మనం ఏం అవగాహన? నాకు దేవుడు కావలసినటువంటి ఆహారాన్ని అనుగ్రహించాడు. పెద్దలు కొంతమంది చెప్తున్నట్లుగా మనం భుజించాల్సినటువంటి ప్రతి ఆహారపు ధాన్యం మీద లేదా ధాన్యపు గింజల మీద మన పేరు రాసి ఉంటుందంట అదృశ్యంగా. మనం తినాల్సినటువంటి ఆఖరి గింజ అయిపోయింది అనుకోండి, దాన్నే అప్పుడు నూకలు చెల్లాయి అంటున్నారు. నూకలు ఇప్పటిదాకా ఉన్నాయి, నూకలు చెల్లాయి, ఇంకా అతను అయిపోయాడు. లాస్ట్ గింజ నేను తినేసిన తర్వాత నేను నిద్రిస్తాను, ఇక నాకు భూమి మీద ఇక గింజలు తినే అవకాశం లేదు. అనగా బియ్యపు గింజలు లేదా గోధుమ గింజలు ఇంకేదైనా గింజలు కావచ్చు, ఆహారం తినే అవకాశం లేదు. నీకు ఒక అవగాహన కావాలి, ఆహారాన్ని గురించిన అవగాహన. ఏంటి అంటే అది ఆయన నాకు అనుగ్రహించాడు. మీకు ఏది అవసరమో మీ పరలోక తండ్రికి తెలిసి ఉన్నది. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకున్నావు. ఎందుకు మీరు వై యు ఆర్ వరింగ్ అబౌట్ ఫుడ్? ఆహారాన్ని గురించిన మాత్రమే ఆందోళన ఉండాల్సిన అవసరం లేదు, మిగతా అన్నిటి గురించి ఆందోళన పర్లేదని కాదు అనింది. ఆహారం గురించి అయినా, వస్త్రాన్ని గురించి అయినా, దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఒకటి, ఒక అవగాహన కలిగి ఉండాలి. ఆహారం కొరకైన అభ్యర్థన కాదు, ఒక అవగాహన కావాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 35వ వచనంలో రాయబడిన మాట, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, జీవాహారము నేనే. స్తోత్రం, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవపు రొట్టె నేనే, జీవాన్ని కలిగించేట రొట్టె నేనే. మీరు తిన్నది, నిన్న తిన్నది ఎవరి రొట్టె కావచ్చు. నేను ఎవరి రొట్టెనో గోధుమ రొట్టెని అని కాదు ఆయన చెప్పుకున్నది. ఆయన గోధుమ గింజగా పోల్చుకున్నాడు, అదే సమయంలో రొట్టెగా పోల్చుకున్నాడు. గింజ ఆయనే, పిండి ఆయనే, లేకపోతే రొట్టె ఆయనే. గింజ ఆయనే, రొట్టె ఆయనే. హీస్ ద గ్రెయిన్ అండ్ హీస్ ద బ్రెడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీస్ ద వాటర్. ఆ గింజ మొలకెత్తడానికి అవసరమైనటువంటి నీళ్లు ఆయనే. హీస్ ద వాటర్, హీస్ ద గ్రెయిన్, హీస్ ద ఫుడ్, లేకపోతే హీస్ ద బ్రెడ్, హీస్ ఎవ్రీథింగ్. ఆయన మన ఆత్మకు అన్ని విధాలుగా సరిపోయిన వాడు, కావలసిన వాడు, అన్ని విధాల వాడై ఉన్నాడు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, అంగీకరించాలి. ఆయన్ని బ్రెడ్ ఆఫ్ లైఫ్గా, జీవపు ఆహారంగా మనం అంగీకరించాలి. ఇశ్రాయేలు ప్రజలు మన్నాని ఆరంభ దినాలు బాగా తినేశారు, బాగా ఎంజాయ్ చేశారు. వాట్ ఏ ఫుడ్! ఐగుప్తు దేశంలో ఏనాడైనా 430 సంవత్సరాలు ఇటువంటి ఈ ఇంచుమించు ఈ రుచికి దరిదాపుల్లో రుచి కలిగిన పదార్థం ఎక్కడుంది? నో. ఆ దోసకాయలు, ఉల్లిపాయలు, లేకపోతే వీటన్నిటి గురించి మనం అతిశయపడుతున్నాం, కీరకాయల గురించి. కానీ మన్నాతో పోలిస్తే దీస్ ఆర్ నథింగ్. నూనెలాగా, తేనెలాగా, కొత్తిమీర గింజల్లాగా, అపూపములాగా ఇలాగుందని చెప్పుకుంటున్న వాళ్ళు క్రమేణా చవిసారము లేని ఆహారం. ఈ ఆహారాన్ని అంగీకరిస్తున్నావా? దేవుడిచ్చిన ఆహారాన్ని అంగీకరిస్తున్నావా? మీ ముందర పెట్టినవి తినండి అని దేవుడి వాక్యంలో రాయబడింది. మన ముందర పెట్టిన వాటిని మనం తినాలి. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని, అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ, దేవానికి స్తోత్రం, నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు. భౌతికమైన ఆహారమే కదా, ఆత్మ సంబంధమైన ఆహారం. ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతాడు. దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎక్కడో పెద్ద మీటింగ్కి వెళ్ళడం ద్వారానో, ఏదో పెద్ద ప్రసంగికుడి దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏదో ఆత్మ సంబంధమైన ఆహారం దొరుకుతుంది అనుకోవద్దు. నీవు ఉన్న చోటే నీకు ఆహారం దొరుకుతుంది. నువ్వు ఉన్న చోటే నువ్వు వలేస్తే నీకు చేపలు దొరుకుతాయి అన్నట్లుగా, నీవున్న నీ స్థానిక సంఘంలోనే, నీ స్థానిక సంఘ కాపరి ద్వారా నీకు సరైనటువంటి శక్తి కలిగినటువంటి, శక్తినిచ్చేటువంటి ఆత్మీయ ఆహారాన్ని దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, ఆహారాన్ని అంగీకరించాలి. మాకు వద్దండి అని ఆహారాన్ని తిరస్కరించేవాళ్ళు ఉన్నారు. ఒకటి అవగాహన కలిగి ఉండాలి, ఆహారాన్ని గురించిన అభ్యర్థన కాదు. రెండోది, ఆహారాన్ని గురించిన అభ్యర్థన కాదు, దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు కాబట్టి దాన్ని అంగీకరించాలి. మూడో విషయం, ఆహారాన్ని అనుభవించాలి. ఫుడ్ ఈజ్ ఫర్ అవర్ ఎంజాయ్మెంట్. మన ముందు శాకాహారమో, మాంసాహారమో ఏదైనా కావచ్చు. మన ముందు ఉన్నది
సువార్త కావచ్చు, ఉపదేశం కావచ్చు, లేదా మర్మం కావచ్చు. అనగా వాక్యమనే లేదా పాలు అనేటువంటి సువార్త కావచ్చు, అన్నము అనేటువంటి ఉపదేశం కావచ్చు, మాంసం అనేటువంటి మర్మాలు కావచ్చు. వాటన్నిటిని మనం ఎంజాయ్ చేసేవాళ్ళుగా ఉండాలి, ఆస్వాదించేవాళ్ళుగా ఉండాలి. పిల్లలు కొన్నిసార్లు తమకిష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. మనం కూడా అలా ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళుగా ఉండాలి. స్పిరిచువల్ ఫుడ్ అండ్ ఫిజికల్ ఫుడ్ని కూడా మనం ఎంజాయ్ చేసేవాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో మీరు పొందినటువంటి రక్షణ, ఆ రక్షణలో ఎదుగు నిమిత్తం, టు గ్రో ఇన్ ద సాల్వేషన్. దేవుడు మీకు అనుగ్రహించిన రక్షణలో ఎదగాలి, రక్షణ ఆనందంలో ఎదగాలి, రక్షణ నిశ్చయితలో ఎదగాలంటే మీరు ఏం చేయాలంటే, మీరు చేయాల్సిన ఒక పని ఉంది. చిన్న పిల్లలు పాలను అపేక్షించినట్లుగా మీరు భౌతికమైన పాలను, ప్యాకెట్ పాలను అపేక్షించమని కాదు, కానీ నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలు. ఈ లోకంలో పాలన్నీ నిర్మలమైనవి కాదు, ప్యాకెట్ పాలు నిర్మలమైనవి కాదు. నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి, అప్పుడు ఎదుగుదల వస్తుంది. when you desire, crave for the milk of the word of God, then you would grow. నా మాటలు నేను ఇక్కడ ముగిసి చేస్తున్నాను. ఆహారం కొరకైన అభ్యర్థన. మాకు ఆహారాన్ని అనుగ్రహించమని అడగాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని గురించిన అవగాహన కావాలి, అవగాహన కలిగి ఉండాలి. 2వది అంగీకరించాలి, 3వది అనుభవించాలి, 4వది అపేక్షించాలి, డిజైర్ చేయాలి. దయచేసి తలొంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు కొంతమంది నిన్ను అడిగారు, ఆ ఆహారమును మాకు అనుదినము అనుగ్రహించమని. ఆహారము నువ్వై ఉన్నావని, ఆహారం అనుగ్రహించబడిందని అవగాహన కలిగి ఉండాలని, ఆహారాన్ని అంగీకరించాలని, అంతేకాకుండా ఆహారాన్ని మేము అనుభవించాలని, మేము ఎంజాయ్ చేయాలని, అంతేకాకుండా ప్రభు దాన్ని అపేక్షించేవారుగా ఉండాలని మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి కొరకే మీకు వందనం చేస్తున్నా. ఒకవేళ వారు చేస్తున్నటువంటి భౌతిక ఆహారము, ఆత్మీయ ఆహారం కొరకైనటువంటి అభ్యర్థనలు మీరు అంగీకరించి, వారి స్థానిక సంఘ కాపరుల ద్వారా, వారి వ్యక్తిగతమైన ధ్యానాల ద్వారా వారికి ఆత్మ సంబంధమైన ఆహారమును అనుగ్రహించి బలపరిచి మీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలము ఇదే సమయంలో ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం, శాంతి టీవీలో కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.